అదే ఆమోసు గ్రంథం 3:7 కూడా తన సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. చదవండి ఒకసారి. నీ సేవకుడైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంటే ఆయన సన్నిధిలో ఉండేటువంటి వారికి దేవుడు తన యొక్క ప్రత్యక్షతలను ప్రత్యక్షపరుస్తాడు, తన ఆలోచనలు వారికి చెప్తాడు. దానియేలు గురించి మాట్లాడాలంటే బబులోను దేశానికి ఒక బానిసగా అమ్మివేయబడ్డాడు, బానిసగా తీసుకురాబడ్డాడు. అలనాడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న నెబుకద్నెజర్ 3 దశలుగా ఇశ్రాయేలునందరినీ కూడా చెరలోకి తీసుకొచ్చాడు. ఆ చెరలో మొదటిసారిగా వచ్చినటువంటి వారే దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. అక్కడ ఆ రాజ్యంలో వారు పనిచేస్తున్నప్పుడు, ఆ రాజ్యంలో గొప్ప పదవుల్లో దానియేలు ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఒక సమస్య తలెత్తింది. ఆ రాజ్యంలో సామ్రాజ్యపు అధినేత, బబులోను సామ్రాజ్యపు అధినేత అయినటువంటి నెబుకద్నెజర్ ఒక కలగన్నాడు. భావగర్భితమైన కలగన్నాడు. ఆ కలలో అక్కడ ఒక పెద్ద ప్రతిమను చూస్తున్నాడు. ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క ప్రతిమను చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ప్రతిమ యొక్క విగ్రహం, ఆ ప్రతిమ యొక్క తల దేంతో తయారు చేయబడిందంటే మేలిమి బంగారంతో తయారు చేయబడింది. మీరు చూస్తున్నారా? ఇదే ఆ నెబుకద్నెజర్ చూశాడు తన కలలో. ఆ గొప్ప ప్రతిమ మన విజయవాడలో 125 అడుగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రతిమ ఉంది. ఇంకా అంతకంటే ఎత్తైన ప్రతిమ ఒకటి తన కళ్ళలో చూస్తున్నాడు. ఆ తల మేలిం బంగారంతో ఉంది, దాని రొమ్ములు వెండితో ఉన్నాయి, దాని భుజములు, ఆ తర్వాత ఉదరము, తొడలు ఇత్తడితో తయారు చేయబడ్డాయి, మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి, కాళ్ళు మాత్రం ఇనుము మట్టి 2 కలిసి ఉన్నాయి. ఈ యొక్క విగ్రహాన్ని చూశాడు. విగ్రహాన్ని చూసినప్పుడు అలా విగ్రహం అంత ఎత్తైన విగ్రహంగా ఉన్నప్పుడు చేతి సహాయం రాయి రివ్వుమని ఎగురుకుంటూ వచ్చి ఆ విగ్రహం యొక్క కాలు మీద పడిందట. పడగానే అంత గొప్ప విగ్రహం, గొప్ప పర్వతంగా ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహం వెంటనే తుత్తునీలుగా అయిపోయి గొప్ప పర్వతంగా మార్చబడినట్లుగా. వాస్తవానికి నెబుకద్నెజర్ చూశాడు, ఉదయానికి కల మర్చిపోయాడండి. ఈ కళ అయితే తనకు వచ్చింది, ఈ కళ మర్చిపోయి ఉదయాన్నే లేచి రాజులను పిలిచాడు, శాస్త్రులు పిలిచాడు, ఆ యొక్క అడ్వైజర్స్ని పిలిచి రాత్రి కలగన్నానయ్యా, కళ మర్చిపోయాను, మీరు చెప్పండి ఆ కళ అన్నాడు. రాజుగారు ఏం మాట్లాడుతున్నారండి? కళ చెప్పండి సార్, భావం చెప్తాం. కళ చెప్పండి, దాని భావం చెప్తాం. కానీ మీ కళ మాకెలా తెలుస్తుంది? మీరు ఏ కలగన్నారో నాకెలా తెలుస్తుంది? ఏమంటే భర్తలు ఉన్నారు ఇక్కడ, మీరు రాత్రి కలగన్నారు, ఉదయం నీ భార్యకు తెలుస్తుందా ఆ యొక్క కళ? నువ్వు ఏదైనా కళ చెప్తే దాని భావం చెప్తుందేమో నీ భార్య. లేకపోతే దేవుని సేవకుడు నా దగ్గరికి వచ్చి, ఏమండి పాస్టర్ గారు నిన్న కలగన్నామండి, ఆ కళ ఏంటో చెప్పండి సార్ అంటే, కళ చెప్పండి సార్, భావం చెప్తా ఉంటాం దైవజనులుగా. మీ కళ నాకెలా తెలుస్తుంది? అర్థమవుతుందా? కానీ ఒక మాట నేను చెప్పనండి, దానియేలు ధైర్యంగా ఒప్పుకున్నాడు. రాజా, మీరు దుప్పటి పడుకోండి, ఉదయం లేచేటప్పటికి ఆ కళ దాని భావాన్ని చెప్తాను. నేను అనుకుంటున్నారా? నా దేవుణ్ణి అడుగుతాను ఈ రాత్రి, నా దేవునికి సమస్తం కూడా సాధ్యమే. హల్లెలూయా. నా దేవునికి సమస్తం కూడా, ఆ కళ ఇచ్చిన వాడు దేవుడే కాబట్టి ఆయన్ని అడుగుతాను, మీరేం టెన్షన్ పడొద్దు అని చెప్పాడు. తను చెప్పినట్లుగా ఉదయాన్నే వెళ్ళాడు, రాజు సముఖానికి వెళ్ళి, రాజా మీరు ఈ కళను కన్నారు, చెప్పు దానియేలు అని చెప్పగానే, రాజా గత రాత్రి మీకు వచ్చిన కళ ఇది, ఒక పెద్ద విగ్రహం మీ కళ్ళలో కనబడింది. వెంటనే గుర్తొచ్చింది అయ్యగారికి, అవునయ్యా ఏదో విగ్రహం కనబడింది, చెప్పు అన్నాడు. దాని తల బంగారంతో ఉంది. అవునయ్యో కరెక్ట్గానే ఇప్పుడు నాకు కూడా గుర్తొస్తుంది, చెప్పు తర్వాత ఏంటి? దాని రొమ్ములు వెండితో ఉన్నాయి, దాని రొమ్ములు భుజాలు వెండితో ఉన్నాయి, దాని ఉదరం తొడలు ఇత్తడితో ఉన్నాయి, మోకాళ్ళు ఇనుముతో ఉన్నాయి, పాదాలు ఇనుము మట్టితో ఉన్నాయి. అవునయ్యా కరెక్ట్గానే చెప్పావు, ఇప్పుడు తర్వాత చెప్పు అన్నాడు. ఆ విగ్రహం మీదకి చేతి సహాయం రాయి రివ్వుమని వచ్చింది, చాలా స్పీడ్గా వచ్చి ఆ యొక్క పాదం మీద ఇనుము మట్టి పొసగనటువంటి ఆ పాదాల మీద ఎప్పుడైతే పడిందో అంత గొప్ప విగ్రహము తుత్తునీళ్ళు అయిపోయింది అని చెప్పగానే దగ్గరికి వచ్చి కౌగులించుకున్నాడు, దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకున్నాడు. శబ్బాషయ్యా, అసలు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ డానియల్, నిన్ను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఒక ముద్దు పేరు పెట్టుకోవచ్చా నీకు? ఒక ముద్దు పేరు పెట్టుకోవచ్చా? మా సామ్రాజ్యంలో జ్ఞానదేవతకు ఒక పేరు ఉంది, జ్ఞానదేవతకు ఒక పేరు, మేము జ్ఞానదేవతను ఒక పేరు పెట్టి పిలుచుకుంటాం, ఆ పేరు నీకు పెట్టుకోవచ్చా? ఏంటో తెలుసా? బెల్తెషాజర్. ఇక్కడి నుంచి నువ్వు దానియేలు కాదే, బెల్తెషాజర్. జ్ఞానానికి నీవు దేవతల జ్ఞానం కలిగి ఉన్నావు అని చెప్పి ఎప్పుడైతే తనని కౌగిలించుకున్నాడో అతని ఖ్యాతి మొత్తం ఆ సామ్రాజ్యం అంతా విస్తరించి దానియేలు ఖ్యాతి. దానియేలు ఎలా చెప్పగలిగాడు? దానియేలు అతనుకున్న కళను, తన భావాన్ని ఎలా చెప్పగలిగాడు? మనుషులకు వచ్చిన కళను కూడా ఒక వ్యక్తి చెప్పగలడా అంటే చెప్పగలడు. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధిలో నిలుస్తాడో ఆ వ్యక్తి మర్మాలను ఛేదించేటువంటి వ్యక్తిగా మారుతాడు. గట్టిగా చెప్పగొడుతూ దేవుని మహిమపరచండి.
కొన్ని సందర్భాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాలోంచి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది చెప్తుంటారు, దైవజనుడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాతో మాట్లాడాడు, మీ నుంచి మా స్థితిని అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు బయట పెట్టాడు. మా గురించి ఎలా తెలిసింది సార్ మీకు? మా గురించి మీకు ఎలా తెలుసు? కరెక్ట్గా నేను ఏ భారంతో అయితే వచ్చానో, ఏ శ్రమతో అయితే వచ్చానో, ఏ క్వశ్చన్తో అయితే వచ్చానో, ఏ పరిష్కారాన్ని పొందగలను వచ్చానో, అదే పరిష్కారం గురించి, అదే అంశం గురించి మీరు మాట్లాడుతున్నారు. నిజంగా మీరు దైవిక జ్ఞానం కలిగినటువంటి వారు అని మాట్లాడుతుంటారు దేవుని సేవకులు. ఎస్, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడు పరిస్థితుల్ని ఏం చేస్తాడు తెలుసా? డిసర్న్ చేస్తాడు. ఆత్మ వివేచన వరం ఎవరికి ఉంటుంది? దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటువంటి వాడికి ఆత్మ వివేచన వరం ఉంటుంది. ఒక వ్యక్తి ఎలాంటి వాడు, ఒక వ్యక్తి ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, ఒక వ్యక్తి గొర్రెతోలు కప్పుకున్న తోడేలు లాంటి వాడా, అబద్ధ బోధకుడా, అబద్ధ ప్రవక్త అనేటువంటిది మనుషులకి ఎలా తెలుసా? ఆత్మ వివేచన వరం. అన్ని వరాల కంటే శ్రేష్టమైన వరం ఏంటి తెలుసా? ఆత్మ వివేచన వరం కోసం ప్రభు సన్నిధిలో గోజాడండి. ప్రభువా మేము మోసపోకుండా ఉండాలంటే ఆత్మ వివేచన వరాన్ని ఇవ్వమని అడగండి క్రైస్తవ జనాంగమా. అది చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ వ్యక్తి వరాన్ని పొందుకుంటాడు, ఆత్మ వివేచన వరం. నా ప్రియ దైవ జనాంగమా, ఏలియా తన జీవితంలో దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న కారణం చేత ఆ వ్యక్తి దైవిక మర్మాల్ని, దేవుని తలంపులను ఎరిగి ఉన్నాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో ఇంతే ఆసక్తిగా నువ్వు కూర్చున్నప్పుడు, దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు దేవుని తలంపులు ఎరిగేటువంటి వాడిగా నువ్వు ఉంటావు. అది మొదటి అంశం.